లేకపోతే ఇంకా ఏం జరగబోతుంది దీంట్లో? ఎస్ ఎస్ ఈ విషయానికి వస్తే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా సిస్టమ్స్ కావచ్చు, హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు, వాళ్ళ సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది పోలీసులు. అయితే ఈ విషయం పైనే వాళ్ళు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఎందుకంటే ఎవరి ద్వారా ఇది అసలు ఏ నెంబర్ నుంచి కూడా ఈ వీడియో రిలీజ్ అయ్యింది, దీన్ని ఎవరు మార్పింగ్ చేశారు, ఏ సిస్టమ్ నుంచి అయ్యింది, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న సిస్టమ్స్ కావచ్చు, అలాగే ఫోన్లు కావచ్చు, ఇవన్నీ సీజ్ చేసుకున్నారు. వాళ్ళు అదుపులో అది వాళ్ళు స్వాధీనం చేసుకొని సించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక కుల మతాల మధ్య విభేదాలను సృష్టించే విధంగా ఈ వీడియోని వీళ్ళు మార్పింగ్ చేయడంతో ఇది చాలా సంచలనాన్ని కూడా సృష్టిస్తుంది. అందుకే ఇప్పుడు దీని మీద గట్టిగా ఫోకస్ పెట్టి కూడా పోలీసులు అయితే ఇప్పుడు మరి దాన్ని మూసిపెట్టారు అని అనుకోవడానికి లేదు, అలాగని మళ్ళీ వదిలేశారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కలిసి ఈ వీడియో మార్పింగ్ చేశారు అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. దాన్ని మొత్తం సోషల్ మీడియాకు వదిలింది మాత్రం తస్లిమా గీత అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. కానీ పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారము ఇది వీళ్ళు చెయ్యలేదు అనే ఆ మాట కూడా ఇప్పుడు ప్రజలలో చాలా అనుమానాలు కూడా రేకెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు వాళ్ళు స్వాధీనం చేసుకున్నవి మాత్రము అందులో ఉన్న మ్యాటర్ అంతా కూడా ఇప్పుడు పోలీసులు వెలికిలోకి తీస్తే అప్పుడు నిజాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ నిర్మల, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఢిల్లీ ప్రతినిధి అశోక్ జాయిన్ అవుతున్నారు మనతో. అశోక్, ఇవాళ ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఢిల్లీ పోలీసులు ఏ రకంగా వ్యవహరించే అవకాశం ఉంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవాళ చాలా గందరగోళం, ఒక దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కేసుకి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ తెలంగాణలో ఎందుకో దీన్ని చాలా సీక్రెట్ గా ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని అరెస్ట్ చేసిన వ్యవహారం కావచ్చు, వారిని తీసుకుపోయి వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ సీజ్ చేసిన వ్యవహారం కావచ్చు, లేకపోతే ఇవాళ వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన వ్యవహారం కావచ్చు, చాలా సీక్రెట్గా జరిగిపోయింది. ఎక్కడి నుంచి ఎట్లా తీసుకుపోయారో ఎవ్వరికీ తెలియదు. మొత్తం మీద జరిగిపోయిందని ఒక ప్రెస్ నోట్ మాత్రం ఇప్పుడు బయటకు వచ్చింది. దీంట్లో చెప్తున్న దాంట్లో కూడా చాలా అనుమానాస్పదంగా ఉన్న పరిస్థితి. వాళ్ళు మొదలు పెట్టినప్పుడు వాళ్ళు 2 సెక్షన్ల మీద మాత్రమే కేసు పెట్టారు, 469 and 505(1). కానీ ఇప్పుడు మళ్ళీ దానికి రెండు సెక్షన్లు 171 and 125 RP కూడా యాడ్ చేశారు. ఎట్లా చూస్తారు ఇప్పుడు ఢిల్లీ పోలీసుల రియాక్షన్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? సో ఖచ్చితంగా ఈ కేసులో చెప్పాలంటే మొదటి ఈ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపైన స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించిన సందర్భాలు కనిపించాయి. సో ఈ ఫేక్ వీడియో సందర్భంగా 3 రోజుల క్రితం ఏదైతే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ కు వచ్చి గాంధీ భవన్ లో ఉన్న ఈ ఏఐసిసి సంబంధించిన మీడియా సెల్ కి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, తర్వాత రేవంత్ రెడ్డి మే 1వ తారీఖు హాజరు కావాలని చెప్పడం, 1వ తారీఖు రేవంత్ రెడ్డి హాజరు కాలేదు ఢిల్లీ పోలీసుల ముందు. ఆయన తరపున సౌమ్య అని ఆమె అడ్వకేట్ అయితే హాజరయ్యింది. ఎందుకు రాలేదని ఆయన పొందుపరిచారు లేఖలో. ముందస్తు కారణాల వల్ల, ముందస్తు షెడ్యూల్ వల్ల ఆయన హాజరు కాలేకపోయారు. సో ఈ కేసుని 3-4 రోజుల నుంచి చూసుకుంటే ఇది రాజకీయ పరంగా ఒక చర్చ కొనసాగుతుంది దేశవ్యాప్తంగా. అమిత్ షా అయితే దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆయన ఒక సందర్భంలో చేసిన ఒక వర్గంపై చేసిన వీడియో ఏదైతే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామంటూ అన్న వ్యాఖ్యలని తప్పుపరుస్తూ దాన్ని ఫేక్ వీడియోగా క్రియేట్ చేస్తూ బీసీ ఎస్టీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఎత్తేస్తారంటూ అది ఫేక్ వీడియో క్రియేట్ చేయడం, అది ప్రచారం చేయడం, చాలా రాష్ట్రాల్లో అది సర్క్యులేట్ అవ్వడం, సోషల్ అయింది. సో దీంట్లో బీజేపీ అధిష్టానం అయితే చాలా సీరియస్ గా ఉంది. సో ఢిల్లీ పోలీసులు ఎప్పుడైతే హైదరాబాద్ ఎంటర్ అయ్యారో దాని తర్వాత హైదరాబాద్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. సో మీరు అన్నట్లు ఈ రోజు అరెస్ట్ అయిన ఏదైతే 5 మంది ఉన్నారు, సో అందులో నవీన్, సతీష్, శివ ఏదైతే ఉన్నారో సో వాళ్ళే ఈ వీడియోని ఎడిట్ చేశారు. సో అది సర్క్యులేట్ చేశారంటూ పోలీసులు ప్రధానంగా చెప్తున్నారు. సో కానీ ఎక్కడ ఆధారాలు లేవు. సో ఎందుకు ఇంత గోప్యంగా వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, వాళ్ళకు కోర్టు బెయిల్ ఇవ్వడము, శని ఆదివారాల్లో వాళ్ళు హాజరు కావాలని చెప్పడం, సో ఇదంతా ఒక సీక్రెట్ గా ఎందుకు చేశారు? సో వీళ్ళేనా నిందితులు, వీళ్ళేనా క్రియేట్ చేశారు? అశోక్, ఇందులో వాళ్ళు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మీరు ఇందులో తెలంగాణ పోలీసులు రిలీజ్ చేసిన ఇందులో ఒక పాయింట్ చెప్పారు. A1 రిసీవ్డ్ ఏ మార్ఫ్డ్ వీడియో ఆఫ్ ద స్పీచ్ ఇన్ వాట్సాప్ అంటున్నారు. వాట్సాప్ లో వారికి ఒక వీడియో వచ్చింది అని అంటున్నారు. అంటే తెలంగాణ పోలీసులు చెప్పదలుచుకుంది స్పష్టంగా కనబడుతోంది, ఇది వీళ్ళు చేసింది కాదు, వీళ్ళు ఎడిట్ చేసిన వీడియో కాదు అని చెప్పే ప్రయత్నం ఏదో జరిగిందా అన్నది ఒక స్పష్టంగా ఇందులో వాళ్ళు ఇచ్చిన అదైతే ప్రెస్ నోట్ లో
స్పష్టంగా A1 రిసీవ్డ్ ఏ మార్ఫ్డ్ వీడియో ఆఫ్ ద స్పీచ్ ఇన్ వాట్సాప్ అని అంటున్నారు. అయితే ఆ వాట్సాప్లో ఏ నెంబర్ నుంచి వచ్చింది, ఎవరు పంపారు అన్న విషయం మెన్షన్ చేయలేదు. కానీ వాట్సాప్లో వచ్చింది అని చెప్పడం ద్వారా ఏమన్నా వీళ్ళకి సంబంధం లేదు, అది మార్ఫింగ్ చేయలేదు అని ఏమన్నా ప్రొజెక్ట్ అవ్వబోతుందా అన్న విషయం చూడాల్సిన అవసరం ఉంది. చేయలేదంటే ఎవరు చేశారు? సో ఎవరు మార్పింగ్ చేసి ఆ వీడియోని వీళ్ళ వాట్సాప్ త్రూ వచ్చింది? సో ఇదంతా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో దాన్ని పోలీసులు మాత్రం చాలా సీక్రెట్ గా వ్యవహరిస్తున్నారు. అసలు ఢిల్లీ పోలీసులకు వాళ్ళు సహకరిస్తారా? హైదరాబాద్ పోలీసులు అవసరం ఉంది. ఎందుకంటే ఢిల్లీ పోలీసులు ఇంపార్టెంట్ కేసుగా పరిగణిస్తున్నారు. దీనిపైన ఇప్పటికే దర్యాప్తు కూడా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా చాలా మందిని అరెస్ట్ కూడా చేశారు. సో కాబట్టి ఈ హైదరాబాద్ పోలీసులు ఎవరైతే అరెస్ట్ చేశారో సో వీళ్ళేనా ప్రధానంగా వీళ్ళ వీడియోని ఎడిట్ చేసింది, మార్పు చేసింది? దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా? పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా అనే పైన కూడా ఒక కోణంలో ఢిల్లీ పోలీసులు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు